ఉంచుకోవాలని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కర్లో సబ్బులు షాంపులు వాడరాదు మరియు ఇచ్చిన బట్టలు పుష్కర్లో వెళ్ళకూడదు. శ్రీ స్వామివారి పుష్కరణందు చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనది. శ్రీ స్వామివారి పుష్కర్లోకి మగవారి దుస్తులు ధరించి పుష్కర్లోకి ప్రవేశించకూడదు. ఇటు వద్ద ఆంజనేయ టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులుంటారు, దొంగలుంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణందు పరిచయ వ్యక్తులకు బ్యాగులిచ్చి పుష్కర్లోకి ప్రవేశించకూడదండి. స్వామివారి పుష్కరణందు సబ్బులు షాంపులు వాడిన ఇడిచిన బట్టలు పిండిన పవిత్రమైన పుష్కర్లో అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణందు చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులుంటారు, దొంగలుంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. పరిచయ వ్యక్తులకు బ్యాగులిచ్చి పుష్కర్లోకి ప్రవేశించకూడదండి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. శ్రీ స్వామివారి పుష్కరిలో సబ్బులు షాంపులు వాడరాదు మరియు ఇచ్చిన బట్టలు పుష్కర్లో విండకూడదు. శ్రీ స్వామివారి పుష్కరులందు చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనది. శ్రీ స్వామివారి పుష్కర్లోకి మగవారి దుస్తులు ధరించి పుష్కర్లోకి ప్రవేశించకూడదు. శ్రీ స్వామివారి పుష్కరులందు కొబ్బరికాయలు కొట్టకూడదండి. గేటు వద్ద ఆంజనేయ టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టగలరు. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులు ఉంటారు, దొంగలు ఉంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు. స్వామివారి పుష్కరణందు పరిచయ వ్యక్తులకు బ్యాగులిచ్చి పుష్కర్లోకి ప్రవేశించకూడదండి. స్వామివారి పుష్కరణందు సబ్బులు షాంపులు వాడిన ఇచ్చిన బట్టలు పిండిన పవిత్రమైన పుష్కర్లో అపవిత్రం చేయకూడదండి. శ్రీ స్వామివారి పుష్కరణందు చిన్నపిల్లల డైపర్లు చెత్త బుట్టలు మాత్రం వేయగలరు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోగలరని భక్తులకు మనవి. శ్రీ స్వామివారి పుష్కరణందు అపరిచిత వ్యక్తులుంటారు, దొంగలుంటారండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యత వహించగలరు.